ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం నేర్చుకోబోయే వ్యక్తి బైబిల్లో చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి తనకున్నటువంటి అసూయతో తన సొంత సహోదరునే చంపిన వ్యక్తి. రైట్. ఆ వ్యక్తి గురించి తెలుసుకోనక ముందు దేవునికి అసలు ఇష్టమైన అర్పణ అంటే ఏంటి, మనం ఇచ్చే అర్పణ ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు స్వీకరిస్తాడు, అవన్నీ విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రైట్. ఈరోజు గత వీడియోలో మనం ఆదాము హవ్వల జీవిత చరిత్ర తెలుసుకున్నాం. సో ఆదాము హవ్వలు వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మొదటి కుమారుని పేరు కయ్యను, రెండవ కుమారుని పేరు హేబేలు. కయ్యను భూమిని సేద్యపరిచేవాడు, హేబేలు గొర్రెల కాపరి. కయ్యను భూమిని సేద్యపరిచేవాడు అంటే వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి అంటే గొర్రెలను మేపుతూ ఉండేవాడు. కొంతకాలమైన తరువాత వీళ్ళిద్దరూ కూడా అంటే కయ్యను పొలము పంటలో కొంత భాగాన్ని యెహోవాకు అర్పణగా తీసుకొని వచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. కయ్యను అయితే పొలము భాగంలో కొంత తీసుకొని వచ్చారు తప్ప శ్రేష్టమైన భాగాన్ని తెచ్చినట్లుగా బైబిల్లో ఎక్కడా లెక్కింపబడి లేదు. అదే హేబేలు అయితే తన అర్పణలో మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అంటే శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడు. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చిన కారణాన దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి హేబేలు అర్పణలో లక్ష్య పెట్టాడు. అయితే కయ్యను కొంత భాగాన్ని తీసుకొని వచ్చారు తప్ప శ్రేష్టమైన భాగాన్ని తీసుకొని రాలేదు గనుక కయ్యనుని అతని అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకి హేబేలు మీద అసూయ అనేది ఏర్పడింది. సో అసూయ ఏం చేసింది, అసూయ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి, అసూయ మన జీవితంలో ఉంటే మనం ఎలా మన వ్యక్తిత్వాన్ని సామాజిక అభివృద్ధిని కోల్పోతాం అనేది కయ్యను చూసి మనం నేర్చుకోవాలి. రైట్. సో కయ్యను మిక్కిలి కోపంతో తన ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నారన్నమాట. అప్పుడు యెహోవా వచ్చి అడుగుతారు, కయ్యను నీకు కోపం ఏంటి, నీకు ఎందుకయ్యా కోపం, నువ్వు ఎందుకు కోపపడుతున్నావు, నీ కోపం ఎలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావు ఏంటి, ముఖం ఎందుకు అలా పెట్టుకొని ఉన్నావు అని చెప్పి యెహోవా కయ్యన్ని అడుగుతాడు. అంతేకాకుండా బైబిల్లో రాయబడినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని శ్రేష్టమైనటువంటి క్వశ్చన్తో మంచి క్వశ్చన్ అడుగుతాడు అనమాట కయ్యన్ని. ఏమనంటే, నువ్వు సత్క్రియ చేస్తే నీ తల నువ్వు పైకెత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని చెప్తారన్నమాట. అంటే సత్క్రియ అంటే సత్ అంటే మంచి, నువ్వు క్రియ అంటే పని. నువ్వు మంచి పని చేస్తే నీ తల నువ్వు పైకెత్తుకొనవా, నువ్వు మంచి పని చేయలేదు కనుక నువ్వు ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావు అని చెప్పి దేవుడు కయ్యనుతో అంటూ ఉంటాడు. సరే, ఇది ఇలా ఉండగా కయ్యను తన తమ్ముడితో మాట్లాడదాం అని చెప్పి పొలానికి వెళ్తాడు. పొలానికి వెళ్తే అక్కడ తన తమ్ముని మీద కయ్యనుకు ఉన్న అసూయతో కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతన్ని చంపేస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను మన టైటిల్ ఏంటో. ఇక్కడ అసూయతో నిండిన వ్యక్తి ఎవరో కాదు, కయ్యను. కయ్యను దేవునికి అర్పణ తీసుకొని వచ్చాడు, హేబేలు కూడా దేవునికి అర్పణ తీసుకొని వచ్చాడు. అయితే కయ్యను తన పొలంలో కొంత భాగాన్ని అర్పణగా తీసుకొని వచ్చాడు తప్ప శ్రేష్టమైనది దేవునికి అర్పించలేదు. అయితే హేబేలు తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో శ్రేష్టమైన వాటిని దేవునికి తీసుకొని వచ్చారు. శ్రేష్టమైనది హేబేలు అర్పించిన కారణాన హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయ్యను ఆ అసూయతో, నా అర్పణ అంగీకరించలేదని అసూయతో హేబేల్ని చంపేశారు. పొలానికి వెళ్ళి హేబేల్ని చంపేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి యెహోవా దేవుడు అడుగుతారన్నమాట. ఏమనంటే, కయ్యను నీవు చేసిన పని ఏంటి, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు అన్నమాట దేవుడు కయ్యని. అప్పుడు కయ్యన్ అంటాడు, నేనేమన్నా నా తమ్ములకి పనివాడినా, కావలివాడినా, కాపలావాడినా, వాచ్మ్యాన్నా, నా తమ్ముడి కోసం నాకేం తెలుసు అని చెప్తాడన్నమాట. అప్పుడు ఆయన అంటారు, నువ్వు చేసిన పని ఏమిటి కయ్యను, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుంచి నాకు మొరపెడుతుంది కాబట్టి నువ్వు ఇంకా భూమిని సేద్యపరిచేటప్పుడు అంటే నువ్వు పొలం పని చేస్తావు కాబట్టి నువ్వు పొలం పని చేసేటప్పుడు భూమి తన ఫలాన్ని నీకు ఇంక ఇవ్వదు. తన యొక్క సారాన్ని నువ్వు ఇంక ఇవ్వదు, నువ్వు భూమి మీద దేశ దిమ్మరవే తిరుగుతావు అని చెప్పి కయ్యన్ని దేవుడు శపిస్తాడనమాట. రైట్. కాబట్టి
నిన్ను ఎవ్వరూ చంపకుండా ఉండాలి అని చెప్పి కయ్యనుకు ఆనవాలుగా ఒక గుర్తు కూడా దేవుడు వేస్తాడు. తర్వాత మరలా ఆదాము హవ్వ మరలా కూడినప్పుడు వాళ్ళ సంసారం చేసుకునేటప్పుడు హేబేలుకు ప్రతిగా దేవుడు ఆదాము హవ్వకి షేతు అనే కుమారుని కూడా అనుగ్రహిస్తాడు. ఈ షేతుకు ఎనోషు అనే కుమారుడు పుడతాడు. ఎనోషు పుట్టినప్పుడు మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమవుతుంది. ఇక్కడతో మనం ఆదికాండం 4వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మొత్తం అంతా ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది. ఒకవేళ మీరు చదువుకోవాలి రిఫరెన్స్ కోసం అనుకుంటే ఆదికాండం 4వ అధ్యాయం రిఫర్ చేయండి. సో ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, మనం ఎప్పుడు కూడా అసూయ అనేది మన జీవితానికి రాకూడదు. ఇక్కడ కయీను శ్రేష్టమైనది దేవునికి ఇవ్వలేదు, కానీ అసూయతో ఉన్నాడు. ఈ అసూయ వల్ల హేబేలుని చంపాడు, తన సొంత తమ్ముని చంపాడు. అందుకు దేవుడు దేశదిమ్మరిగా అవుగాక అని చెప్పి కయీన్ని శపించాడు. సో మనం కూడా మన లైఫ్లో ఎప్పుడైనా అసూయతో ఉంటే కయ్యూనికి ఎటువంటి గతి పట్టిందో మనకు కూడా అటువంటి గతే పడుతుంది. కాబట్టి అసూయ అనేది మనకి ఎవరి మీద ఉండకూడదు. మన తోటి వాళ్ళు, మన పక్కన వాళ్ళు మనకంటే హై లెవెల్లో ఉండొచ్చు. దేవుడు వాళ్ళకి అన్నీ ఇవ్వచ్చు, వాళ్ళు చాలా ఎదుగుతూ ఉండొచ్చు, మీకంటే మంచి లెవెల్లో మంచి స్థితిలో గ్రో అవుతూ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని బట్టి మనం అసూయగా ఫీల్ అవ్వకూడదు, కానీ ప్రభా వాళ్ళకి అంత మంచి అవకాశం ఇచ్చావు, నాకు కూడా మంచి అవకాశం ఇవి ఎదగడానికి అని చెప్పి ప్రార్థించేవారుగా ఉండాలి. రెండవది, ఎప్పుడు కూడా మనం దేవునికి ఇచ్చేటప్పుడు చాలా శ్రేష్టమైనది ఇవ్వాలి. హేబేలును చాలా శ్రేష్టమైనది ఇచ్చాడు, దేవుడు అంగీకరించాడు. కానీ కయీను శ్రేష్టమైనది ఇవ్వలే. ఇప్పుడు మనము కూడా కానుక అర్పించేటప్పుడు దేవునికి చాలా శ్రేష్టమైనది ఇవ్వాలి. కానుక అంటే ఇక్కడ మనం సంపాదించిన దానిలో 10వ భాగాన్ని దేవునికి కానుకగా ఇవ్వాలి. ఇక్కడ 10వ భాగం అంటే మన సంపాదనలో మాత్రమే కాదు సుమా, మన సంపాదనలోను మనకున్నటువంటి సమయంలోను, అంటే 24 గంటల్లో 2 గంటల 30 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. మన సమయంలోను ధనములోను దేవునికి 10వ భాగాన్ని చెల్లించాలి. అది కూడా శ్రేష్టంగా దేవునికి సమర్పించాలి. ఓకే, అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలా మనం ఎప్పుడైతే దేవునికి శ్రేష్టమైన అర్పణ మనం అంగీకరించగలుగుతామో దేవుడు మన అర్పణను చూసి అంగీకరిస్తాడు, మనం తన బిడ్డగా స్వీకరిస్తాడు. సో ఇక్కడ అసూయతో నిన్నటువంటి కయీను వలే కాక అసూయ లేకుండా ఉన్నటువంటి శ్రేష్టంగా అర్పించినటువంటి హేబేలు వలె మనం మన జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఒకవేళ మనము హేబేలు వలె మన అర్పణ శ్రేష్టమైనదిగా దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మన అర్పణ అంగీకరిస్తారు, మనల్ని దీవిస్తారు. ఇది మన చిన్న వీడియో. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి స్టోరీ హేబేలు, కయీను. అదే రీతిగా షేతు ఎలా పుట్టారు. షేతు ఆదాముకి హవ్వకి 3వ సంతానం. షేతు కుమారుని పేరు ఎనోషు. ఎనోషు పుట్టినప్పుడే బైబిల్లో ప్రార్థన చేయుట అనేది స్టార్ట్ అయింది. రైట్. అసూయతో నిన్న వ్యక్తి కయీను. ఈరోజు మనం కయీను గురించి, హేబేలు గురించి తెలుసుకుని ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పెట్టడం జరిగింది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.